టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై నేతలు ఇద్దరు సుమారు గంట పాటు చర్చించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై నేతలిద్దరూ సుమారు గంట పాటు చర్చించుకున్నారు. ఇప్పటికే టీడీపీ 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 16 పెండింగులో ఉన్నాయి. 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పెండింగులో ఉన్న శాసనసభ స్థానాలు, ఎంపీ అభ్యర్థులను నేడో రేపో తెలుగుదేశం పార్టీ వెల్లడించే అవకాశం ఉంది. చంద్రబాబు ఈ నెల 26 నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. 27 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించేలా పవన్ ప్రణాళికలు చేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఖరారుకు తుది కసరత్తు, ఉమ్మడి ప్రచార వ్యూహంపై ఇరు పార్టీల అధినేతల మధ్య కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దేశ సంపదను బీజేపీ అదానీ, అంబానీలకు దోచిపెడుతోందని పీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. 10 ఏళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు. బీజేపీ చేసిన మోసానికి జగన్ మౌనం వహించారని మండిపడ్డారు. అందరినీ కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని తెలిపారు. విజయవాడలోని బాలోత్సవ భవనంలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు, రాజకీయ, కార్మిక, రైతు, ప్రజా సంఘాల ఐక్యవేదిక సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. దేశ సంపదను బీజేపీ అదానీ, అంబానీలకు దోచిపెడుతోందని షర్మిలారెడ్డి ఆరోపించారు. ఏపీలో గంగవరం పోర్టు భూములు దారాదత్తం చేసి తక్కువ ధరకే అదానీకి కట్టబెట్టారన్నారు. విశాఖ స్టీలును కూడా వారికే ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి లాంటిదని అభివర్ణించారు. 10 ఏళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు. బీజేపీ చేసిన మోసానికి జగన్ మౌనం వహించారని మండిపడ్డారు. అందరినీ కలుపుకొని ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని తెలిపారు. ప్రజా సంఘాల ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. 30 లక్షల శాంక్షన్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా ఉన్న పరిస్థితులలో రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా 30 లక్షల ఉద్యోగాలు అతి త్వరగా పూర్తి చేస్తామని చెప్పడమే కాకుండా ప్లానింగ్ కమిషన్ కి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క పన్నులలోంచి ఏర్పాటు చేసినటువంటి వాటిని 58:42 రేషియోలో పంచాలి అని చెప్పి ఆయన తీర్పు ఇచ్చిన ఆనాడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దానిని సరిగ్గా పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం తరఫున 2 మంత్రులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అమలు చేయడానికి డివిజన్ బెంచ్ సమర్థించిన తర్వాత కూడా హోమ్ డిపార్ట్మెంట్ లో ఒక అసిస్టెంట్ సెక్రటరీ ఆ ఆస్తులని తెలంగాణకే చెందాలని చెప్పించిన ఆర్డర్ మార్పించకుండా వ్యవహారం చేసిన పరిస్థితులు. బీజేపీ అడిగింది ఆలస్యం కాదు. వాళ్ళకి ఏ పదవులు కావాలంటే ఆ పదవులు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ అంటే రాజ్యసభ, టీటీడీ అంటే టీటీడీ, ఏది అడిగితే ఎందుకు అని అడుగుతున్నాం. అసలు మన రాష్ట్రానికి ఏం చేశారు అని వంగి సలాములు చేస్తున్నారో పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా జనాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా లేకపోతే 10 సంవత్సరాలుగా మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. కానీ ప్రత్యేక హోదా ఇంతవరకు రాలేదు. అంత ముఖ్యమైన అంశం అయినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట, మాకు 5 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు అన్నారు. అదే వేదిక మీద ఉన్న మోడీ గారు 10 సంవత్సరాలు ఇస్తాము అని మాట ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తిరుపతి సాక్షిగా. 10 సంవత్సరాలు అయ్యే పోయింది. ఇంతవరకు ప్రత్యేక హోదా అయితే రాలేదు. ప్రత్యేక హోదా వస్తే ఎన్నో పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మొదట 5 సంవత్సరాలున్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు అయితేనేమి, ఇప్పుడు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు అయితేనేమి, ఇద్దరు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన హక్కులన్నీ కూడా తాకట్టు పెట్టారు. మోడీకి ఆత్మగౌరవం తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి పార్టీలని, ఆ కూటమిని ఓడిస్తేనే
మొత్తం దేశం ముందు తెలుగు ప్రజల యొక్క గౌరవం నిలబడుతుందని చెప్పి నేను ఇక్కడ ప్రకటించదలుచుకున్నాను. ఇది ఈ రోజు ముఖ్యమైనటువంటి మన సవాలుకు సంబంధించిన, అందుకని ఇన్ని సంఘాలు, ఇన్ని పార్టీలు, ఇన్ని సంస్థలు ఇక్కడ చేరి విడివిడిగా చూస్తే చిన్నవాళ్లే, కానీ కలిస్తే పెద్ద శక్తి. చలిచీమలు చేత చిక్కి బలవంతమైన సర్పమైన చావదే సుమతి అన్నారు పెద్దలు. ఈ చలిచీమల చేతులు ఇది చావక తప్పదు, ఎండే గద్దె దగ్గర తప్పదు అనేటువంటిది తెలుగు ప్రజలు ఈరోజు రుజువు చేయాలి. మొన్న మోడీ మన రాష్ట్రాన్ని సందర్శించాడు. ఆయన చంద్రబాబు నాయుడుకి ఓటేయమని చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించమని చెప్పలేదు. అంటే ఇద్దరూ కావాలి, ఇద్దరు మద్దతు కావాలి. ఇంత నగ్నంగా, ఇంత బహిరంగంగా ఈ రెండు పార్టీలను చేతిలో పెట్టుకుని తోలుబొమ్మలు ఆడిస్తున్నట్టు ఆడిస్తూ ఉంటే, వీళ్ళు తోక ఆడిస్తూ ఆయన వెనక తిరుగుతూ ఉంటే, రైతుల సమస్యలు గాని, ధరల సమస్య గాని, నిరుద్యోగ సమస్య గాని, బ్లాక్ మనీ ఏదైతే గురించి మాట్లాడారో బ్లాక్ మనీ గురించి గాని, ఈ అంశాలు ఏవి కూడా ప్రస్తావనకు రావడం. ఒక్క అంశాన్ని కూడా 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన దాన్ని ఒక్కదాన్ని కూడా ఇప్పుడు మాట్లాడడం. కాబట్టి ఏమంటే మైండ్ గేమ్ ద్వారా, మత రాజకీయాన్ని ప్రజల్లో చొప్పించడం ద్వారా వాళ్ళు మళ్లీ ఎన్నికల్లో గెలవాలని చూస్తూ ఉన్నారు. దానికంటే ప్రమాదం ఏమంటే ప్రాంతీయ పార్టీలు అంతా కూడా బెదిరిస్తూ ఉన్నారు. నేను గ్యారంటీ చెప్తా, మన ఆంధ్రప్రదేశ్ లో చెప్తా ఉన్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గాని చంద్రబాబు నాయుడు గాని ఇద్దరు కూడా జీ హుజూర్ అంటా ఉన్నారంటే భయపడే, పక్కా భయపడి వాళ్ళు పల్లకి మోస్తా ఉన్నారు. నిజంగా నేను ఇంకోటి కూడా చెప్తా, రేపు పొరపాటున లేదంటే వాస్తవం మనం కోరుకుంటున్నట్లుగా 200 సీట్లకు తక్కువ బీజేపీకి వస్తే ఏ పార్టీ కూడా బీజేపీ దగ్గరకు పోదు. 35,000 పోస్టులకి 1,25,00,000 అప్లికేషన్ అంటే దేశంలో ఏం జరుగుతుంది అంట. మరి స్టార్టప్ ఇండియా ఏమైంది, స్టాండప్ ఇండియా ఏమైంది, మేక్ ఇన్ ఇండియా ఏమైంది, వీటన్నిటి గురించి ప్రశ్నించాలి. ఎప్పుడు కూడా ఒకరినొకరు తిట్టుకోవడంతోనే మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్లే నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలను చైతన్యవంతులుగా చేయాలన్నది ప్రధానంగా వడ్డే శోభనాధీశ్వరరావు గారి మరియు విజయరావు గారి ఉద్దేశం. సో ఈ సందర్భంగా మనం అంతా కలిసి గనక ముందుకు వెళ్ళగలిగితే వెళ్ళగలం. రెండవ ముఖ్యమైన విషయం ప్రజలకు చెప్పాల్సింది, ఈ రోజు దేశంలో 10% ఎవరైతే ధనవంతులున్నారో వాళ్ళ దగ్గర సుమారుగా 77% సంపద వాళ్ళ చేతుల్లో ఉంది. అట్టడుగున ఉన్న 50% మంది దగ్గర కేవలం 3% సంపద మాత్రమే ఉంది. ఏదైతే మనం ఈ సమసమాజాన్ని నిర్మించాలన్న భావనలతో మన రాజ్యాంగం ఉన్నప్పుడు, ఈ విధమైన అసమానతలు ఉన్నప్పుడు దేశం ఎలా ముందుకు వెళుతుంది, దీని గురించి ఆలోచించమని మనం మన యువతరానికి, ప్రజలకు కాబట్టి ఒక డిస్కషన్ పాయింట్, ఒక చర్చకు తీసుకురావాలి. అప్పుడు ఎవరు ఏం చేశారో అన్న విషయం ప్రజలకు గనక వెళ్లగలిగితే అప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు వచ్చే ఎలక్షన్ లో ఎవరికి ఓటు వేయాలి. నీకు ఎదిరించడం కష్టం. ఖచ్చితంగా ఇదే ఉద్యమంతో ముందుకు వెళ్తే ఆల్టర్నేటివ్ వస్తుంది. నేను ఒకటి చెప్తా ఉన్నాను. అందరూ అనుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకు, వామపక్షాలకు ఎంత వస్తాయి, 3%, 4%, 5% అనుకునే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ దయచేసి ఈ సమావేశం పోగొట్టాలా. నేను ఇవాళ ఎనీ ఒపీనియన్ పోల్ పెట్టండి రాష్ట్రం మొత్తం మీద, మోడీ గారి అండ్ కోకి వ్యతిరేకంగా ఎంతమంది ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో 90% మంది, అలాగే కొత్తగొప్పలాడుతున్న తెలుగుదేశం పార్టీలో 90% మంది అది పోవాలని చెప్పారు. అందరూ జనసేన పార్టీలో కూడా అనేక మంది ఉంటున్న నేపథ్యంలో మనకి వాళ్ళు ఉన్న పర్సంటేజ్ 80% ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉండండి. నాట్ 4%. కొత్తగొప్పలాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాఠశాల దగ్గర, గుమ్మ వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి నుంచి ఎదిరించాలంటే మనందరం కూర్చొని బాధ్యత మన మీద ఉంది. వాళ్ళ మీరు దయచేసి 3%, 4% కాదు, 80% మనతో ఉన్నారు. నేను సర్వే పెట్టుకోండి. కానీ వాళ్ళని క్రిస్టలైజ్ చేసి ఈ ఒక ఉద్యమ రూపుతో వెళ్ళాలంటే అందరూ ఒక పక్షపాతం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేన పార్టీదేనని పోతిన మహేష్ స్పష్టం చేశారు. సీటు ఇవ్వని పక్షంలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం సీటుపై వివాదం రోజురోజుకి ముదురుతోంది. జనసేన అధ్యక్షుడు పోతిన మహేష్, బీజేపీ నుంచి అడ్డూరి శ్రీరాములు ఇద్దరూ సీటు విషయంలో తగ్గేదే లేదంటున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేన పార్టీదేనని పోతిన మహేష్ స్పష్టం చేశారు. సీటు ఇవ్వని పక్షంలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని ఎన్నికల్లో ప్రచారం చేస్తానని తెలిపారు. సీటు కోరుకోవడం తప్పులేదని, పొత్తుల్లో ఎవరైనా సీటు కోరుకోవచ్చన్నారు. కోరికల్లో న్యాయం ఉండాలన్నారు. పశ్చిమ నియోజకవర్గం జనసేన 5 సంవత్సరాలలో క్షేత్రస్థాయిలో పోరాటం చేసిందన్నారు. అధికార పార్టీ అవినీతిని అడుగడుగునా ఎండగట్టామని చెప్పారు. ఇక్కడ అభ్యర్థి ఉన్న మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఇక్కడ నుంచి సెంట్రల్లో మార్పు చేయించదని, ఒక పోతిన మహేష్ పోరాటాలు మాత్రమేనని అన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, కాపు సామాజిక వర్గాలు అధికంగా ఉండటంతో పాటు హిందుత్వ భావాలు కలిగిన ఆర్ఎస్ఎస్ విభాగాలు చాలా బలంగా పనిచేస్తున్నాయని మహేష్ చెప్పారు. ఈ సీటు మనకు వచ్చే ప్రయత్నం చేస్తున్నానని వారైతే మాట్లాడారు. మేము కూడా ఖచ్చితంగా సానుకూల దృక్పథం వస్తుంది, పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీని పోటీ చేస్తుందనేటువంటి నమ్మకం నాకైతే ఉంది. మేము భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు రాముడు తల నరికిన వ్యక్తి మీద పోటీ చేస్తారా? దేవాలయాల్ని అవమానపరిచిన వ్యక్తి మీద పోటీ చేస్తారా? రథాలు తగలబెట్టిన వ్యక్తి మీద పోటీ చేస్తారా? దేవతామూర్తులకి అశుద్ధం పోయడంతో పాటుగా అమ్మవారి ఆలయంలో 3 సింహాలు కొట్టేసి దేవాలయాల ఆస్తులు యథేచ్ఛగా కొట్టేసినటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్. అతని సెంట్రల్ నియోజకవర్గం. అతని మీద పోటీ చేసి ఓడించే బాధ్యత తీసుకోవాలి. హిందూ ధర్మాన్ని హేళన చేసి హిందూ ధర్మాన్ని ఆ రోజున తొంగలోకి తొక్కినటువంటి దుర్మార్గుడు వెల్లంపల్లి శ్రీనివాస్. అతని మీద సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయాలి. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి నేపథ్యం సెంట్రల్ నియోజకవర్గానికి ఉంది. అక్కడ బ్రాహ్మణ ఓట్లు, క్షత్రియ ఓట్లు, కాపుల ఓట్లు, ఆర్ఎస్ఎస్ విభాగం చాలా బలంగా ఉన్నాయి. అక్కడ పోటీ చేసి ఈ హిందూ ధర్మాన్ని ప్రమాదంలోకి నెట్టినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద పోటీ చేయాలి. కానీ మరి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో 5 సంవత్సరాలుగా ప్రజా సమస్యల మీద పోరాటం చేశాం, అధికార పార్టీ అవినీతి మీద పోరాటం చేశాం. మా బలమైన పోరాటాల వల్లే వైసీపీ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి స్థానచలనం వచ్చిందంటే అది కేవలం జనసేన పార్టీ పోతిన మహేష్ పోరాటాల వల్లే. బీజేపీ, జనసేన, టీడీపీల కూటమి ఒక పెద్ద మాయ కూటమి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దుయ్యబట్టారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఈ కూటమి అని ఆరోపించారు. కూటమి నాయకత్వం బలహీనంగా ఉందని, కూటమికి సఖ్యత లేదని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో లోకేష్ గతంలో ఓడిపోయాడు, మళ్లీ ఓడిపోతాడు అని జోష్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నేడు నియోజకవర్గంలో స్థానిక 32వ డివిజన్ అయోధ్యనగర్, లోటస్ ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ పార్టీ ఇన్ఛార్జి గుండె సుందర్పాల్, కోఆప్షన్ సభ్యురాలు సుభాషిణి, లోటస్ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ లోటస్ సెక్టార్ 1లో పర్యటించడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామన్నారు. చిన్న వర్షానికి మునిగే ప్రాంతాలన్నీ నూతన రోడ్లు వేసి అభివృద్ధి చేశామని తెలిపారు. అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే మళ్లీ జగనన్నే సీఎం అవుతాడని తెలుపుతున్నారన్నారు. నియోజకవర్గంలో ఉన్న కొబ్బరి బొండ ఓట్ల కోసం ప్రజలను బెదిరిస్తున్నాడన్నారు. ఇక్కడ కొబ్బరి బొండా గెలిస్తే అరాచకాలు పెరుగుతాయి కాబట్టి అతనికి మేము ఓటు వెయ్యము అని ప్రజలు తెలుపుతున్నారన్నారు. మంగళగిరిలో లోకేష్ గతంలో ఓడిపోయాడు, మళ్లీ ఓడిపోతాడని తెలిపారు. కూటమిని ప్రజలు నమ్మరని అన్నారు. దాదాపు కోట్ల రూపాయలు పెట్టి ఈ సెక్టార్ 1ని అభివృద్ధి చేశాం. ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు వేసాం. ఎందుకంటే ఇక్కడ ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పిన ఉద్దేశంతో ఇవన్నీ చేయడం కానివ్వండి, ఇక్కడున్న ఓపెన్ సైట్లో ఓపెన్ జిమ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈ కాలనీ వాళ్ళు ఏది అడిగితే అది శాంక్షన్ చేసిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, స్థానికంగా ఉన్న సుందరపాల్ గారిది, మల్లాది విష్ణు గారిది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఒక్కటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మీరు అభివృద్ధికి ఏం కావాలో చెప్పండి, అవి చేసే బాధ్యత నాది అని చెప్పనే విధంగా మా ముఖ్యమంత్రి గారు మాకు అన్ని విధాలు సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం మా అందరికీ వచ్చిందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్తే ఒకటే చెప్తున్నారు, తప్పకుండా మనం జగనన్ని గెలిపించుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన గెలిస్తేనే మళ్ళీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వస్తుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని దీవించడం సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కొబ్బరి బొండం అని చెప్పాక ఇంతకుముందు ఒక అతను కొబ్బరి బొండం అని చెప్పి ఉన్నాడు. కనీసం ఇంటికి వచ్చి ఓటు అడగడు.
ఇంటికి వచ్చి మీరు ఎట్లా కొన్నారో అడగడు, కానీ మాత్రం అతను గెలవాలంట, అతను ఓటు అయిపోతే కనుక బెదిరిస్తున్నాడట. నేను ఒక్కటే చెప్తాను, ప్రజానికి ఇంత ప్రశాంతంగా ఉండాలంటే, సెంట్రల్ నియోజకవర్గం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప ఇక్కడున్న కొబ్బరి బొండాలు అంటే గెలిస్తే మాత్రం అరాచకాలు పెరుగుతాయని చెప్పని అందరూ కూడా చెప్తారు ఈరోజు. ఎందుకంటే అటువంటి వ్యక్తికి మేము గెలిపించుకోకూడదు. పొరపాటున ఒకసారి 2014 నుంచి 19 వరకు అవకాశం ఇచ్చాం. ఆ అవకాశంలో మమ్మల్ని అందరినీ ఎంతో పీడించాడు. అటువంటి వ్యక్తికి మేము ఓటేయమని చెప్పని నిర్మోహమాటంగా ఈరోజు ప్రతి ఒక్క పార్కు కానీ గ్రీనరీ విషయంలో కానీ పూర్తిగా తెలుగుదేశం కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ పార్టీలు చూడకుండా, కులాలు మతాలు చూడకుండా, వ్యక్తులను చూడకుండా, రంగులు చూడకుండా అభివృద్ధి ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కన్ను, సంక్షేమం ఇంకో కన్నుగా 2 కళ్ళుగా భావించి ఈ రోజుని ఆంధ్ర రాష్ట్రం సస్యామలంగా ఉండేటట్టు ఆ ఘనత ఆయనకే దక్కింది. అదే బాటలో మల్లాది విష్ణు గారు నడిచారు. ఈ రోజుని మాకు ఎమ్మెల్యేగా వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా అదే బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ అందరినీ ఆదరిస్తూ అందరిని ప్రేమగా పలకరిస్తూ ఈరోజు తిరుగుతుంటే డివిజన్లో ప్రతి ఒక్కరు మీరు చేసిన అభివృద్ధి మాకు చాలా బాగుందండి, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళు వెన్నుంటే ఉంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆశీస్సులు ఇస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ భానునగర్ జంక్షన్ వద్ద సుమారు 12 లక్షల రూపాయల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల అధికారిని లతా తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకు పత్రాలను పరిశీలించిన అనంతరం కొంత నగదుకు సరియైన పత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు కేవలం ఒక మనిషి 50,000 రూపాయల లోపే తీసుకువెళ్లాలని సూచించారు. సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసేందుకు చూస్తుందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ విమర్శించారు. అభివృద్ధిని పూర్తిగా విస్మరించడంతో ప్రజలకు కనీస మౌలిక వస్తువులు కల్పించలేకపోవడంతో ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన గద్దె రామ్మోహన్ తూర్పు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఆమె అభ్యర్థించారు. 14వ డివిజన్లోని ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టీడీపీకి ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జగన్ పాలన, రాబోయే టీడీపీ సంకీర్ణ పాలనను ప్రజలు బేరేజు వేసుకుంటున్నారని చెప్పారు. చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీల పెంపు, అమరావతి రాజధాని లేకపోవటం, పోలవరం పూర్తి చేయలేకపోవటం వంటి వాటిని ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పారు. టిట్కో లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే జగన్ కన్నా మంచి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతామని స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్ళు మేమందరం కూడా ఆనాడే మాకు శాంక్షన్ అయ్యి ఉన్నాయి. కొంతమంది మేము 25,000 చొప్పున కట్టాం. మాకు ఎప్పుడు శాంక్షన్ అవుతాయి అని చెప్పి, ఎప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు అని ఎదురు చూస్తున్న సందర్భం ఒకవైపు. మరి ఇలా పక్కన సాగుతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం కేవలం నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసానని చేతులు దులిపేసుకోవటం అంటే ఇది ఒక నిరంకుశమైన పాలనగా ఈ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. రేపు రాబోయే ప్రభుత్వం మేము ఖచ్చితంగా చెప్తున్నాం, దానికి మించిన ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబోతా ఉన్నాం. ఒక్కరికి కాదు, అరకొరగా ఇవ్వటం కాదు. మేము 5 సంవత్సరాలు మరి 15,000 చొప్పున 2 పిల్లలు ఉంటే 30,000, 3 పిల్లలు ఉన్నా 45,000 తల్లి అకౌంట్లో పట్టమే కాకుండా ఆ తల్లికి కూడా 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి కూడా రేపు 1,500 ప్రతి నెల చొప్పున 18,000 రూపాయలు ఇవ్వటం. అంతేకాకుండా 3 గ్యాస్ సిలిండర్లు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ రోజున నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి, అవి కంట్రోల్లో పెట్టండి అని చెప్పి కూడా ఇవాళ ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్న సందర్భం. ఆ రకంగా ఒకవైపున సంక్షేమం, మరొక వైపున అభివృద్ధి. మనం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మనం చూసాం, రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు చేసుకున్నాం. మరి ఆ రోజున రేట్లు పెరగకుండా కరెంటునిచ్చాం. అటువంటిది ఈ రోజున 5 సంవత్సరాలు 7 సార్లు కరెంటు బిల్లులు పెంచారు. నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగిపోయిన సందర్భం చూసాం. అన్ని వర్గాలు ప్రజలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
నగరంలోని పశ్చిమ నియోజకవర్గం భవానీపురం ఆర్టీసీ కాలనీ అగర్వాల్ కన్వెన్షన్ హాలులో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు పశ్చిమ నియోజకవర్గం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం నగరాధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి సీట్లు సర్దుబాటులో భాగంగా పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం సీటు బీజేపీకిస్తే అఖండ మెజారిటీతో గెలిపించి తీరుతామన్నారు. గత 2014 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారని గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గం స్థానం నుంచి బీజేపీ పోటీ చేస్తే గెలవదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈసారి గెలవని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ చరిష్మా వల్ల 100 సంవత్సరాల హిందువు కళ అయోధ్య రాముని ప్రతిష్ట మోడీ వల్లే సాధ్యమైందన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చిన్నది అవ్వచ్చు, కానీ దేశంలో 400 సీట్లకు పైగా గెలిచేది ఒక్క బీజేపీ పార్టీనేనని అడ్డూరి శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక నెట్టేశారనేటువంటి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్న పరిస్థితి, ఇండస్ట్రీస్ అయితే నెలకొల్పడానికి వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని బెదిరించి ఈ యొక్క రాష్ట్రాన్ని నుంచి పారిపోయేలాగా కమిషన్ల కోసమో లేకపోతే లంచాల కోసం వాటాలు ఇవ్వాలనో బెదిరించి ఈ యొక్క రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోయేలాగా చేస్తున్నటువంటి పరిపాలన మనం చూసాం. 3 ముక్కలు ఆటలాడుతూ 3 రాజధానుల పేరిట రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిన పరిస్థితిని ఈరోజు ప్రజలు అవగాహన చేసుకొని ఉన్నారు. ఈ యొక్క దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి అంటే ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఏకం కావాలి, కలిసి ముందుకెళ్ళాలి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి అంతం పలకాలనేటువంటి లక్ష్యంతో కలిసిమెలిసిగా ముందుకెళ్ళి రాబోయే రోజుల్లోని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ మిత్రపక్షాలు తప్పకుండా గెలవడం ఖాయమైనటువంటి అంశాల్లోకి ప్రజలంతా కూడా ఆ ఫోబియాలోకి రావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సాగరమాల, భారతమాల, స్మార్ట్ సిటీలు, హెరిటేజ్ సిటీలు, అమృత సిటీలు లాంటివి కాకుండా ప్రతి డోక్రా గ్రూప్ మహిళకి దాదాపు 2 లక్షల రూపాయల లెక్కన కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని చూద్దాం. కులం, మతం, వర్గం, వర్ణం అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నరేంద్ర మోడీ గారితో కలిసి వెళ్తే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అభివృద్ధి కోసానికి అభివృద్ధి పట్టం కట్టడం కోసం ఈ రోజున ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ యొక్క కూటమిని ఆశీర్వదించమని చెప్పని జగన్ గత హామీలపై బదులిచ్చాకే బస్సు యాత్ర చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. 5 ఏళ్ల పదవీ కాలాన్ని దోపిడీకి వెచ్చించారని విమర్శించారు. 99% హామీల అమలు అనే జగన్ మాట బూటకమని విమర్శించారు. విశ్వసనీయతపై సీఎం కబుర్లు అతిపెద్ద నాటకమంటూ ధ్వజమెత్తారు. జగన్ మోసాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విడుదల చేసిన వీడియోను చంద్రబాబు రీపోస్ట్ చేశారు. లయన్స్ క్లబ్ విజయవాడ ఈస్ట్ జేమ్స్ ఆధ్వర్యంలో లబ్బిపేట సాయిబాబా మందిరంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ కార్యదర్శి ఎన్వీఆర్ కుమారుడు, అధ్యక్షులు దారాపు మురళీకృష్ణ తనయులు వినీత్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అన్నదానాన్ని స్వీకరించారు. అన్నార్తుల ఆకలి బాధలు తీర్చడమే కాకుండా దేవుని సన్నిధిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. అంతకుముందు బాబావారి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. మా క్లబ్ సెక్రటరీ గారు అనే ఎన్వీఆర్ గారు వాళ్ళ అబ్బాయి 16వ తారీఖున పుట్టినరోజు. అట్లాగే మా క్లబ్ ప్రెసిడెంట్ గారైన దారక మురళీకృష్ణ గారు వారి యొక్క అబ్బాయి ఇప్పుడు ఎక్కడ వినీత్ కృష్ణ ఎక్కడ ఉండి కెనడాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారైనా వారి పుట్టినరోజు 24వ తారీఖు. సరే, ఈ ఇద్దరు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గురువారం సాయిబాబా మందిరంలో భక్తులకి అన్నదాన కార్యక్రమం మా క్లబ్ వారు ఏర్పాటు చేశారు. మరి ఈ రోజున ఇక్కడ ఈ భక్తులు ఈ యొక్క అన్నదానాన్ని స్వీకరించడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది మాకు. ఎందుచేతనంటే ఒక మంచి కార్యక్రమం మనం చేసినప్పుడు
దానికి సంబంధించి ఆ యొక్క ఫలితాన్ని స్వీకరించే వాళ్ళు ఉంటేనే ఆ కార్యక్రమం యొక్క సార్థకత అని తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రకంగా మరి అన్నార్థుల యొక్క ఆకలి బాధను తీర్చడమే కాకుండా దేవుని సన్నిధిలో ప్రత్యక్షంగా ఈ యొక్క అన్నప్రసాద వితరణ చేయడం అనేది మేము మా క్లబ్ వారు మహద్భాగ్యంగా భావిస్తుంటున్నాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయం 24వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి బాబావారి ఆలయంలో గణపతి పూజ, సాయిబాబా వారికి సహస్ర పుష్పార్చన నిర్వహించారు. అనంతరం గుణపరాజు పర్వ ఆంజనేయ భజన సమాజం వారిచే భజన నిర్వహించారు. సుమారు 3000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోడెబోయిన బాబీ, రావి ఈశ్వర్, లంకా సరోజినీదేవి, తవ్వ ఆదిలక్ష్మి, మాచినేని బాలకృష్ణ తదితర భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీ పరిధిలోని ఓ షెడ్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. షెడ్డులో నిల్వ ఉంచిన ప్లైవుడ్, కెమికల్స్ బాటిల్స్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఇంజన్లు ద్వారా మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.